నారాయణ. అమ్మమ్మా, ఏంటిది? ఎందుకు పోలీస్ యూనిఫామ్ లో వస్తున్నావు? నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా. నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య, ఐపీఎస్ఏ తీసుకున్నాను. ఇదెందుకు మాకు ముందే చెప్పలేదు? మీకొక సర్ప్రైజ్ గా ఉంటుందని. నా తల మీద పిడుగు పడ్డట్టుంది. నా మనసుని గాయపరిచావు. ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు? మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. మిస్టర్ రామస్వామి, కమ్ ఇన్ సైడ్. Are you Mr. Ramaswamy? Yes. Your father's name, Parshuramaswamy? Yes. You are selected in the first category. You are eligible to choose IFS, IAS, IRS and IPS too. IPS. What is your choice? IPS. ఆ టైంలో పోలీస్ ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది. కానీ నిజంగా మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేదో నాకు తెలీదు. నాకు పోస్టింగ్ ఇచ్చారు. ఇంకో 3 రోజుల్లో విజయవాడ బయలుదేరాలి. ఏంటది? విజయవాడకి వెళ్ళాలా? అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య. నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు? నేను అడగలేదు తాతయ్య, వాళ్ళుగానే ఇచ్చారు. నారాయణ, ఈ కాకి షర్టు వద్దు, ఆ విజయవాడ వద్దు. నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య? మా అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటే ఇలా మాట్లాడేవాడు. వాళ్ళు మీ అమ్మా నాన్న కాదు. ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి, పరశురామస్వామి ఐపీఎస్. ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు. స్వామి ఇంటికి తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నా. హలో స్వామి హియర్. హలో స్వామి హియర్. ఎవరండి ఫోన్లో? ఏదో రాంగ్ నంబర్. నువ్వు పడుకుని నిద్రపో. సరేనండి. పరశురామ్ కార్లో విజయవాడ వస్తున్నాడు. మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు. ఏ రూట్లో వస్తున్నారు సార్? ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్లో వస్తున్నాను. ఎవరండి వీళ్ళంతా? మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు. మీ అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు. మీ అమ్మ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు. నువ్వు ప్రాణాలతో ఉన్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకుని ఢిల్లీకి వచ్చేశాం. మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో గుద్ది చంపించేశారు. అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా? చెప్పు, నువ్వు వెళ్ళాలా? రామస్వామి, పరశురామస్వామి,
నువ్వు కాకి షర్టు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఆ విజయవాడకి పోస్టింగ్ ఇచ్చారు చూడు, అదే విధి. ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది. రామాయణంలో 14 ఏళ్లు వనవాసం, మహాభారతంలో 13 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, అన్నీ మొత్తంగా కలిసి 28 ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం. రామస్వామి అనేది నీ పేరు, పరశురామస్వామి అనేది నీ ఆనవాలు. ఏ కారణంతోనూ ఆ ఆనవాలు వదిలిపెట్టకు. మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు, అందుకే నిన్ను మా కులంలో పెంచాను. ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు. చెప్పు రావణ. అమ్మా, ఇక్కడేదో తప్పు జరుగుతుంది. నా కార్ని నా లారీ గుద్దడం ఏంటి? నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు. అపాయం నీ తలదాకా వస్తుంది, కానీ తలపాగతో పోతుంది. సార్ వెల్కమ్ సార్. ఈ ఊళ్ళో రావణ భిక్షు అని ఒకడు ఉన్నాడని చెప్పారు. తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న వాడి గ్యాంగ్లో ముఖ్యమైన వాడెవడు? టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్. వాడిని అరెస్ట్ చేయబోతున్నాం. ఓకే సార్. సరిపోయింది. ఏంటయ్యా వచ్చి రాగానే రావణ భిక్షు విషయంలో తలదూరుస్తున్నారు? రండి సార్, బర్త్డేకి వచ్చారా? చాలా సంతోషం. ఎవడ్రా ఏసి? ఎంత ధైర్యం ఉంటే మనతో పెట్టుకుంటా? ఎవరా పోలీసు డబ్బా? 480 కోట్లు కొట్టేశాడే, వాడి ఫోటో దొరికింది. ఏ బేజీ ఫోటో వచ్చింది మావయ్య. ఎంతసేపు? మత్స్యస్వామి కూర్మస్వామి వరాహస్వామి నరసింహస్వామి వామనస్వామి పరశురామస్వామి కొడుకు రామస్వామి. 28 ఏళ్ల తర్వాత ఇలా ఒకడు వస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? నీ అబ్బ తప్పు చేశాడు, అందుకే మా నాన్న వాడిని చంపాడు. నువ్వెందుకు మా నాన్నని చంపావు? నా తల్లేం తప్పు చేసింది, తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది? ఏంట్రా ఇప్పుడు ప్రతీకారమా? మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను నీ అన్నయ్యని బట్టలు తీసి అండర్వేర్ తో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పప్పులాగా రుబ్బలేదో? నేను రావణాసురుణ్ణి, బ్రహ్మవంశం 10 తలలు ఉన్న రాక్షస రాజుని అంతం చేస్తా. నేను 10 మాసాల కడుపులో ఉండి 10 రోజులు హాస్పిటల్లో ఉండి 10 నిమిషాలు నొప్పులు వచ్చాక పుట్టిన బిడ్డని కాను. మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవం నుంచి బయటికి తీసిన బిడ్డని. నేను స్వామిని కాదు, భూతాన్ని. పోలీస్! నేను పోలీస్ కాదు, పోకిరి.